Hi friends, welcome to my channel. Tasty సేమియా పాయసం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలబెడుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక వేరే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లో 2 కప్పులు సేమియా వేసుకోవాలి. సేమియా బాగా నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే సేమియా అంతా బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలో 1 లీటర్ పాలు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా కొద్దిగా వేసుకుంటూ పాలల్లో కలుపుతూ ఉండాలి. ఇలా అన్నీ వేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక 1/2 కప్ షుగర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా కలబెడుతూ 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులన్నీ వేసుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ ఉంటే కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. ఇలా 5 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.